ఈ నెల మన 17వ తేదీ ఈ శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవా సమితి ఒక హాస్టల్లో ఒక దుర్ఘటన జరిగింది. ఒక మైనర్ బాలికని ఈ బొమ్మిరెడ్డిపల్లి శశికుమార్ అనే వ్యక్తి వాళ్ళ భార్య తర్వాత ఇంకొక లావణ్య అనే ఆమె సహాయ సహకారాలతోటి ఈ మైనర్ బాలికల్ని ఆ హాస్టల్లో ఉన్న వాళ్ళని ఒక లావణ్య అనే ఆమె కేర్ టేకర్ గా ఉండటంతో దాన్ని ఆసరాగా తీసుకొని అక్కడ కొంచెం సంచరిస్తూ అక్కడున్న ఆడపిల్లల మీద కొంచెం అసహ్యంగా ప్రవర్తించడం జరిగింది. అదే కాకుండా ఒక మైనర్ బాలికని ఈ ఫోటో షూట్లు నేర్పిస్తామన్న నెపంతో ఈ లావణ్య బైక్ మీద తీసుకెళ్లి ఇతనికి కారులో మళ్ళీ అప్పగించి ఆ అమ్మాయిని కూడా ఈ బాపట్ల దగ్గరికి తీసుకెళ్లి కొంచెం అత్యాచారం చేసినట్లు మన ఇన్వెస్టిగేషన్ లో కూడా వచ్చింది. అదే కాకుండా మల్టిపుల్ గర్ల్స్ మీద కూడా ఇతను అసభ్యకరంగా ప్రవర్తించినట్లు, ఇది వాళ్ళు రెసిస్ట్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళని కొంచెం ఫిజికల్ గా కొట్టినట్లు కూడా మనకి ఆధారాలు దొరికాయి. ఈ కేసులో సంబంధం ఉన్న ముగ్గురిని ఈరోజు మన ఏలూరు డిఎస్పీ గారు, మన 2 టౌన్ సిబ్బంది అందరూ కలిసి ఒక టీమ్ గా ఫామ్ అయ్యి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరియు ఇంకా ఎక్కువ ఎవరెవరు ఆ పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా విచారణ చేయడం జరుగుతుంది. సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా, వాళ్ళ పేర్లు బయటకు రాకుండా, వాళ్ళ ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని ఈ విచారణ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అతని మీద పూర్తి ఆధారాలు కూడా సేకరించడం జరుగుతుంది. ఖచ్చితంగా అతన్ని పూర్తి శిక్ష పడేటట్లు అండ్ విల్ ట్రై టు get the maximum penalty that is possible, and for that my team also will work accordingly. ఈ లాంటి ఏవేవి సంస్థలు ఉన్నాయి అన్నిటి మీద కూడా పోలీస్ కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరుగుతుంది. కలెక్టర్ గారి దృష్టిలో కూడా we have formed some joint teams and will inspect all such places. వీటన్నిటి మీద ఇట్లాంటి ఎవరైనా యాక్టివిటీస్ జరుగుతుంటే వాళ్ళందరి మీద చర్యలు కూడా గట్టిగా ఉంటాయి. మనం రీసెంట్ గా కూడా చూసాం ఇట్లాంటి కేసెస్ ఎక్కడెక్కడ మనకి రిపోర్ట్ అయినా విదిన్ డేస్ అండ్ సమ్ టైమ్స్ విదిన్ అవర్స్ ఆల్సో దే వర్ అరెస్టెడ్ ఇమీడియట్లీ. వాళ్ళందరి మీద కూడా ఛార్జ్ షీట్లు త్వరగా వేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా శిక్ష పడేటట్లు ఫాస్ట్ ట్రాక్ లో ఈ కేసెస్ అన్నిటిని మనం ప్రయారిటీలో తీసుకెళ్లి విల్ ఫైనలైజ్ దీస్ కేసెస్. థ్యాంక్ యూ. అరెస్ట్ అయినది బొమ్మిరెడ్డిపల్లి శశికుమార్ అనే వ్యక్తి. ఇతని 56 సంవత్సరాలు. ఈ గ్రీన్ సిటీలో నివాసం చేస్తుంటాడు. తర్వాత ఈ మనీ స్టూడియో అని ఒక స్టూడియో కూడా నడుపుతుంటాడు. ఇతను ఒక హాస్టల్ వార్డెన్ కూడా చింతలపూడి ఏరియాలో. ఇతను ఈ లావణ్య బంధువు కావడం, ఆమెకి కేర్ టేకర్ కింద ఇంతకుముందు ఒక రాజు గారని ఈ ఆశ్రమం నడిపే వల్ల ఆయనకి వయసు రీత్యా నడపలేకపోవడం కారణంగా అది వేరే ఒక కేర్ టేకర్ కి ఇవ్వడం జరిగింది. ఇతను వార్డెన్ కాబట్టి ఇతన్ని కూడా కొంచెం ట్రస్ట్ చేశారు, ఇతనికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పి. దాన్ని ఇతను అడ్వాంటేజ్ గా తీసుకుని ఇట్లాంటి కార్యక్రమాలకి పాల్పడ్డాడు.